ప్రస్తుతం మనం డాక్టర్ ప్రియాంక కేసులో ముద్దాయిగా ఉన్న ముద్దాయిగా ఉన్న దుష్వంత్ ఇంటి దగ్గరికి చేరుకున్నాం. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇదే అపార్ట్మెంట్‌లో సాయి విక్రమాదిత్య జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అపార్ట్మెంట్‌లో రాజమండ్రిలోని ఈ అపార్ట్మెంట్‌లో రెండో ఫ్లోర్‌లో 204లో వాళ్ళు ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ తండ్రి గంగారావు. గంగారావు సూరవరపు గూడా ఇదే అపార్ట్మెంట్‌లో ఉంటారు. అయితే బేసిక్‌గా వీళ్ళు పర్మనెంట్ అడ్రెస్ వచ్చి నాతారంలో ఉంటారు. నామవరంలో ఉంటారు. నామవరంలో 1-174 వైఎస్ఆర్ స్ట్రీట్, నామవరం, కృష్ణా టెంపుల్, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించిన దాంట్లో వాళ్ళు క్లియర్‌గా ఊర్లో అయితే లేదు, ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఆడుంటారు. కానీ టెంపరరీగా ఈ సాయి విక్రమాదిత్య అపార్ట్మెంట్‌లోనే వీళ్ళుండే పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. సాయి ఆదిత్యకి సంబంధించిన అపార్ట్మెంట్‌లో జస్ట్ ఇప్పుడే 204 దగ్గరికి గూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేశాం. అక్కడ 204లో ఇంట్లో తాళం వేసుంది. ఇంట్లో ఎవరు లేరు. దీని సందర్భంగా ఎదురుంగా ఉన్న కొందరు వ్యక్తులతో గూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. తర్వాత అపార్ట్‌మెంటు కింద ఉన్న వాచ్‌మెన్‌తో గూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. 204కి సంబంధించిన వ్యక్తులు నిన్నటి వరకు ఉన్నారు. తర్వాత ఈ ఈ కేసు సీరియస్‌నెస్ పెరిగే కొద్దీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళకి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు, ఒక బాబు, పాప ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. పాప, బాబు ఉన్న నేపథ్యంలో 204కి సంబంధించిన ఈ ఈ దీంట్లో అయితే క్లియర్‌గా కనపడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అదే 204 ఈ 204లోనే ఇక్కడే వాళ్ళ వాహనాలకు సంబంధించిన ఉండే ప్రయత్నం కూడా వాళ్ళు ఎప్పుడు ఇక్కడే చేస్తారు. ఆ కారును కూడా ఆహ్, టాటా సంబంధించిన నెక్సాన్ కారును కూడా తీసుకున్నారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన లోన్ తీసుకున్నారు. అలాగే 204కి సంబంధించిన అపార్ట్మెంట్‌లో కావచ్చు, లేకపోతే ఆ ఇల్లు కూడా బ్యాంక్‌కు సంబంధించి తీసుకున్న ప్రయత్నం అయితే చేశారు. అయితే పర్మనెంట్ అడ్రెస్ మాత్రం నామవరం. అంటే ఆ పక్కనున్న విలేజ్‌లో వైఎస్ఆర్ నగర్‌లో ఆ అపార్ట్మెంట్‌లో ఉండే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం ఇదే ఇంట్లో 204లో ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. 204లో ఆర్‌టీవీ బృందం వాళ్ళతో మాట్లాడి, కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే ఇంట్లో ఎవరు లేరు. ఒకటికి 2, 3 సార్లు వాళ్ళతో బెల్ కొట్టినా గూడా ఎవరు తీయలేని పరిస్థితి. తర్వాత స్థానికులు, ఎదురుగున్న వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఇక్కడ వాళ్ళు నిన్నటి వరకు ఉన్నారు. తర్వాత ఇష్యూ కొంత పెరిగే కొద్దీ ఈ వ్యవహారంలో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి ఊర్లకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. బహుశా కొడుకు జైలుకి వెళ్ళిన నేపథ్యంలో మరి ఏం జరిగింది? లేదు, ఇక ఎవరో ఒకరు వస్తుంటారు అనే నేపథ్యంలోనే ఇంటిని ఖాళీ జేసి వెళ్ళారు అనేది చాలా క్లియర్‌గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. ఆహ్, ఉన్న వ్యవస్థలు గూడా అంటే మనకు అందుతున్న సమాచారం గూడా అక్కడ కొంత గొడవలు పడేవి. కొడుకు సంబంధించిన వ్యవహారంలో కొంత ఎక్కువగా అతన్ని ప్రేమించడం, అతి గారాబం చేయడం వల్లనే కొంత ఆ కొడుకు ఆ విధంగా తయారయ్యాడు అనే ఒక ఆహ్, ఇష్యూ గూడా నడుస్తోంది. అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాళ్ళతో గూడా మనం మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఏదేమైనా కేసుకు సంబంధించిన వ్యవహారంలో సాయి విక్రమాదిత్య సంబంధించిన ఈ అపార్ట్మెంట్‌లో 204లో వాళ్ళున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఎవరు లేరు. ఇక నామవరంలో ఏం జరుగుతుందో చూడాలి. అసలకి ఈ అబ్బాయి మద్యం మత్తులో వ్యవహరించిన తీరు ఒక కుటుంబాన్ని గూడా కలిచివేసింది. నిజంగా తల్లిదండ్రులు గూడా ఎవరు ఇట్లా చేయండి, లేదు తల్లి ఈ విధంగా చేయండి అని ఎవరు చెప్పరు గదా! బేసిక్‌గా కొంత ప్రేమగా చూసుకోవచ్చు. లేదు, అడిగిన వస్తువులు లేదు అడిగినవన్నీ ఇప్పించే ప్రయత్నం గూడా చేయొచ్చు. బట్ పిల్లలకి ఉండాల్సిన బాధ్యత ఒకటుంది. ఆ బాధ్యత సరిగ్గా నెరవేర్చకపోతే ఇటువంటి ఇష్యూలు ఎక్కడో కొడుకు చేసిన తప్పుకి ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉంటున్న ఇల్లు వదిలి గూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. నిన్న ఉదయం గూడా ఇక్కడ కనపడ్డారని చెప్తున్నారు. అయితే ఇష్యూ నిన్న సాయంత్రం కోర్ట్‌కి రిమాండు, తర్వాత జైలుకి వెళ్ళిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇక్కడి నుంచి గూడా వెళ్ళిపోయారనేది స్థానికులు చెప్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు ఫర్దర్‌గా ఏం జరగబోతుంది? పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు అనే అంశం మీద గూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది.
ప్రస్తుతం మనం డాక్టర్ ప్రియాంక కేసులో ముద్దాయిగా ఉన్న ముద్దాయిగా ఉన్న దుష్వంత్ ఇంటి దగ్గరికి చేరుకున్నాం. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇదే అపార్ట్మెంట్‌లో సాయి విక్రమాదిత్య అపార్ట్మెంట్‌లో రాజమండ్రిలోని ఈ అపార్ట్మెంట్‌లో రెండో ఫ్లోర్‌లో 204లో వాళ్ళు ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ తండ్రి గంగారావు. గంగారావు సూరవరపు కూడా ఇదే అపార్ట్మెంట్‌లో ఉంటారు. అయితే బేసిక్‌గా వీళ్ళు పర్మనెంట్ అడ్రెస్ వచ్చి నాతారంలో ఉంటారు. నామవరంలో ఉంటారు. నామవరంలో 1-174 వైఎస్ఆర్ స్ట్రీట్, నామవరం, కృష్ణా టెంపుల్, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించిన దాంట్లో వాళ్ళు క్లియర్‌గా ఊర్లో అయితే లేదు, ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఆడుంటారు. కానీ టెంపరరీగా ఈ సాయి విక్రమాదిత్య అపార్ట్మెంట్‌లోనే వీళ్ళుండే పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. సాయి ఆదిత్యకి సంబంధించిన అపార్ట్మెంట్‌లో జస్ట్ ఇప్పుడే 204 దగ్గరికి గూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేశాం. అక్కడ 204లో ఇంట్లో తాళం వేసుంది. ఇంట్లో ఎవరు లేరు. దీని సందర్భంగా ఎదురుంగా ఉన్న కొందరు వ్యక్తులతో గూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. తర్వాత అపార్ట్మెంటు కింద ఉన్న వాచ్‌మెన్‌తో గూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. 204కి సంబంధించిన వ్యక్తులు నిన్నటి వరకు ఉన్నారు. తర్వాత ఈ కేసు సీరియస్‌నెస్ పెరిగే కొద్దీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళకి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు, ఒక బాబు, పాప ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. పాప, బాబు ఉన్న నేపథ్యంలో 204కి సంబంధించిన ఈ ఈ దీంట్లో అయితే క్లియర్‌గా కనపడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అదే 204 ఈ 204లోనే ఇక్కడే వాళ్ళ వాహనాలకు సంబంధించిన ఉండే ప్రయత్నం కూడా వాళ్ళు ఎప్పుడు ఇక్కడే చేస్తారు. ఆ కారును కూడా ఆహ్, టాటాకి సంబంధించిన నెక్సాన్ కారును కూడా తీసుకున్నారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన లోన్ తీసుకున్నారు. అలాగే 204కి సంబంధించిన అపార్ట్మెంట్‌లో కావచ్చు, లేకపోతే ఆ ఇల్లు కూడా బ్యాంకుకు సంబంధించి తీసుకున్న ప్రయత్నం అయితే చేశారు. అయితే పర్మనెంట్ అడ్రెస్ మాత్రం నామవరం. అంటే ఆ పక్కనున్న విలేజ్‌లో వైఎస్ఆర్ నగర్‌లో ఆ అపార్ట్మెంట్‌లో ఉండే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం ఇదే ఇంట్లో 204లో ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. 204లో ఆర్‌టీవీ బృందం వాళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే ఇంట్లో ఎవరు లేరు. ఒకటికి 2, 3 సార్లు వాళ్ళతో బెల్ కొట్టినా కూడా ఎవరు తీయలేని పరిస్థితి. తర్వాత స్థానికులు, ఎదురుగున్న వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఇక్కడ వాళ్ళు నిన్నటి వరకు ఉన్నారు. తర్వాత ఇష్యూ కొంత పెరిగే కొద్దీ ఈ వ్యవహారంలో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి ఊర్లకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. బహుశా కొడుకు జైలుకి వెళ్ళిన నేపథ్యంలో మరి ఏం జరిగింది? లేదు, ఇక ఎవరో ఒకరు వస్తుంటారు అనే నేపథ్యంలోనే ఇంటిని ఖాళీ చేసి వెళ్ళారు అనేది చాలా క్లియర్‌గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. ఆహ్, ఉన్న వ్యవస్థలు కూడా అంటే మనకు అందుతున్న సమాచారం కూడా అక్కడ కొంత గొడవలు పడేవి. కొడుకు సంబంధించిన వ్యవహారంలో కొంత ఎక్కువగా అతన్ని ప్రేమించడం, అతి గారాబం చేయడం వల్లనే కొంత ఆ కొడుకు ఆ విధంగా తయారయ్యాడు అనే ఒక ఆహ్, ఇష్యూ గూడా నడుస్తోంది. అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాళ్ళతో గూడా మనం మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఏదేమైనా కేసుకు సంబంధించిన వ్యవహారంలో సాయి విక్రమాదిత్య సంబంధించిన ఈ అపార్ట్మెంట్‌లో 204లో వాళ్ళున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఎవరు లేరు. ఇక నామవరంలో ఏం జరుగుతుందో చూడాలి. అసలకి ఈ అబ్బాయి మద్యం మత్తులో వ్యవహరించిన తీరు ఒక కుటుంబాన్ని కూడా కలిచివేసింది. నిజంగా తల్లిదండ్రులు కూడా ఎవరు ఇట్లా చేయండి, లేదు తల్లి ఈ విధంగా చేయండి అని ఎవరు చెప్పరు గదా! బేసిక్‌గా కొంత ప్రేమగా చూసుకోవచ్చు. లేదు, అడిగిన వస్తువులు లేదు అడిగినవన్నీ ఇప్పించే ప్రయత్నం గూడా చేయొచ్చు. బట్ పిల్లలకి ఉండాల్సిన బాధ్యత ఒకటుంది. ఆ బాధ్యత సరిగ్గా నెరవేర్చకపోతే ఇటువంటి ఇష్యూలు ఎక్కడో కొడుకు చేసిన తప్పుకి ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇల్లు వదిలి ఇక్కడ ఉంటున్న ఇల్లు వదిలి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. నిన్న ఉదయం గూడా ఇక్కడ కనపడ్డారని చెప్తున్నారు. అయితే ఇష్యూ నిన్న సాయంత్రం కోర్ట్‌కి రిమాండు, తర్వాత జైలుకి వెళ్ళిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇక్కడి నుంచి గూడా వెళ్ళిపోయారనేది స్థానికులు చెప్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు ఫర్దర్‌గా ఏం జరగబోతుంది? పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు అనే అంశం మీద గూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఓటు స్టూడియో.